ఎనమడికి వెళ్తుంది ఎనమడికి కాకినాడ పోతున్నారు చూడు. కాకినాడ పోయేటప్పుడు ఎంత చదువు నువ్వు? నేనా నేను మామూలుగా చదువు అయితే పెద్దగా చదువుకోవాలి నేను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈ రోజు వచ్చి వీడియో అయితే వెంకటేశ్వరం నుంచి దూరం నుంచి అయితే మమ్మల్ని ఎత్తుక్కుంటూ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాడు. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గెస్ట్ అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాం, చూసేయండి. హలో బాయ్ బాయ్. మీరు చక్కగా ఏంద్రా లైక్ 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 కొట్టండి. మా పిల్లకాయలు వీళ్ళు మనోళ్ళేనో లైక్ కొట్టండి. మనందరం అంటే ఎత్తుక్కుంటూ వచ్చిన వాడికి అంటే రేకులు గుర్తుపట్టి వచ్చినాను. లైక్ కొట్టండి ఆయనకి. మరి నేను ఫోన్లో మాట్లాడుకుంది మనకి వెలిగిపోయింది. తెలీదు కదా. మన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. షేరేనా? షేరు లైక్ చేయండి. పిల్లకలు కూడా చెప్పాను నేను చేస్తున్నాను ఆయన అన్నారు. ఆయన అది జాగ్రత్తగా లైకులు చేయండి. మీరు లైకులు కొట్టండి. హాయ్ అండి, చూసారు కదా మన సబ్స్క్రైబర్స్ అక్కడి నుంచి వెంకటేశ్వరం నుంచి వచ్చాడు. వెంకటేశ్వరం నుంచి వచ్చాడు. అంటే ఒక రోజు ఏదో పని మీద అక్కడ బంధువులు ఉండరని వచ్చాడంట. ఆ రోజు అయితేను నేనైతే అక్కడ బడికాడ మా ఊరమ్మడి మగలేశ్వరం అమ్మడి హై స్కూల్ బడి ఒకటి ఉంది, అక్కడికి వెళ్తాను అనమాట నేను. ఎందుకంటే నెట్ రాదు ఇక్కడ అనదు, అందువల్ల అక్కడికైతే వెళ్తా నేను. వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ చేయాలంటే కుదరదు, అందువల్ల అయితే నేను అక్కడికి వెళ్తా. వెళ్ళినప్పుడు ఆయన మన సబ్స్క్రైబర్ ఉండి అక్కడ వాళ్ళ బంధువులు ఎవరు ఉండింది అక్కడ. అక్కడికి ఆడికి పోయి రావడం అప్పుడు చూశాడు, నన్ను చూసి అప్పుడు పలకరించాడు. నేను వస్తాలేనని చెప్పని అన్నాడు. అన్న తర్వాత చాలా రోజులైంది చిట్టి కూడా. అవునా, ఈ రోజు నేరుగా ఇంటికైతే వచ్చేసాడు. రేకులు గుర్తు పట్టుకుంటూ వచ్చేసాడు. ఆ రేకులు చూస్తూ వచ్చేసాడు. మీరు మాత్రం లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో అయితే చూస్తూ ఉంటారంట మా వీడియోలో. థ్యాంక్స్ నీకైతేను, మీకు అందరికి చూస్తున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీ బంధువులకి అందరికి షేర్ చేస్తున్నాడు అంట మా వీడియోలో అయితేను. థ్యాంక్స్ అన్నయ్యకి అయితేను. అందరూ చూస్తూ ఉంటారంట, అందరికి థ్యాంక్ యూ. వెంకటేశ్వరం అని చెప్పాడు. ముందు అటు పోతేనే కూడా చూసాడంట, బ్రిడ్జి మీద పోతుంటే ఎనమడికి కాకినాడ పోతున్నారు చూడు. కాకినాడ పోయేటప్పుడు ముందు వీడియోలో అప్పటికి నువ్వు ఆయన ఏం చెప్తున్నావు? ఇవన్నీ అపార్ట్మెంట్లు మేము అంటున్నావు. అపార్ట్మెంట్లు అవి అవతలకి దాటేసి నువ్వు బ్రిడ్జి మీద పోతా చెప్తా ఉంటే అదే మన వాళ్ళే అనుకుంటున్నాను. మీ వీడియో మాత్రం ఒక్కటి కూడా మిస్ అయింది అబ్బా. అప్పుడు ఆ పక్కనే కాలనీలు అన్ని ఏం కాలనీలు అయ్యే నేను అపార్ట్మెంట్ అంటున్నా. అపార్ట్మెంట్ ఉన్నది మన కాలనీలో. చంద్రమూల సంఘం ఆ పక్కనది మనోళ్ళ సంఘం. చంద్రమూల సంఘం అట్ట మా ఇల్లు దాడితే నేను ఆడించి పైన పోయి కోవూరుకి వెళ్ళిపోతుంది నేరుగా. కోవూరుకి అట్ట వెళ్ళిపోద్ది, బ్రిడ్జి మీద వెళ్ళిపోద్ది. కోవూరు కాదు ఎనమడు కాదు, నువ్వు పోయిందట ఎనమడు కదా. కోవూరుకి పోయి ఆడించి అట్ట వెళ్ళిపోద్ది. ఎనమడు సెంటర్ నుంచి అట్ట వెళ్తుంది, వెళ్ళిపోద్ది. ఇట్ట మామూలుగా అట్ట వెళ్ళిపోతుంది. అవును, మేము వచ్చింది బ్రిడ్జి మీద, వెంకటేశ్వరం బ్రిడ్జి మీద కాదా, బైపాస్ మీద వచ్చారు. బైపాస్ మీద వచ్చాము మేము. బైపాస్ మీద వచ్చింది, అట్టగా వచ్చింది. బైపాస్ మీద వచ్చింది. బైపాస్ మీద అంటే దగ్గరగా షార్ట్ కట్ వెళ్ళిపోయారు. షార్ట్ కట్ మీద వెళ్ళిపోయారు. షార్ట్ కట్ అంటే నువ్వు చెప్తావు నువ్వు ఇది వెంకటేశ్వరం కాలనీ ఇది అపార్ట్మెంట్ అట్ట ఉన్నావు. నేను ఆ రోజు చూసి మన ఏరియాకి వచ్చారా అనుకున్నాను. మేము ఇట్లా నర్కూరు నుంచి యాగర్ల కాడించాము నేరుగా అట్ట కోడూరుపాడు కాడించి వచ్చే ఆడ కలుసుకుంటున్నాం ఒక రోడ్డా. బైపాస్ లేక ఆ రోడ్ లో వచ్చింది. కోవూరుకి వెళ్ళాలంటే అట్టు తిరుక్కొని పోతాం. కోవూరుకి వెళ్ళాలంటే అట్టు వెళ్తాం మామూలుగా నేరుగా నవాపేట మీద వెళ్ళిపోతాం. నవాపేట మీద మామూలు పెద్ద బ్రిడ్జి మీద రావాల్సింది. వెళ్ళిపోతాం. నాకు కనపడింది మాత్రం ఈ బైపాస్ మీద కనపడరు. ఇట్ట ఎనమడు కాబట్టి ఇట్ట వెళ్ళిపోయాం మేము షార్ట్ కట్ లో దగ్గరగా. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అందరూ చెప్పుండా లైక్ చేయండి వాళ్ళకి ఏం చెప్పుండా. మన వాళ్ళు కొట్టండి మేము అని చెప్పిన. దాంట్లో ఏముంది, మన డబ్బులు ఏం పావు. అంతే కదా. అంటే ఒకరికొకరికి హెల్పింగ్ అనమాట, సహాయం అన్నమాట. ఒక్కొక్క దగ్గర లైకులు చెప్పుకునే డబ్బులు కట్ అయిపోతాయి మనకి. ఎందుకు లైక్ తెలియక అట్లా చెప్పుకుంటారు. అది తెలియక
ఇప్పుడు మామూలుగా నువ్వు రావటం అక్కడికి కారణానికి వచ్చాను రాత్రి కారణం కూడా ఇంట్లో కారణం ఆహా, ఆహా. అక్కడ కార్యం చూసుకొని అవును. వస్తా మిమ్మల్ని చూసుకుపోతామని ఆహా ఇప్పుడు వచ్చావు అనమాట నిన్న కారణం జరిగిందట నిన్న ఆ గుంట మీద గుంట్ల మీద కాపలా ఉన్నారంట. కాపలా ఉన్నారు మా మామూలు ఆడ కార్యానికి వచ్చినాను పోతా మొన్న కూడా నువ్వు కనబడ్డావు మాట్లాడవు అది వచ్చేసినా సరే వాళ్ళు చూసుకొని మాట్లాడాలని చెప్పొచ్చిన. నేను నువ్వు అప్పుడు చెప్పిన తర్వాత ఏం కనుక్కున్నా మళ్ళీ నువ్వు అన్నావు మనస్ఫూర్తి ఒక ఆయన ఇచ్చాడు ఆ వీడియో కూడా ఉంది చూసేసిన వీడియో కూడా పట్టి చూస్తుంటా రోజా నువ్వు ఇడ్లీలు చేసింది పచ్చడి చేసింది అలా నెల్లేరు పచ్చడి మొత్తం చూస్తానట నేను ఈ నెల్లేరు చెట్లు ఎక్కేది అన్ని చూస్తుండదు ఇంట్లో నీ ఒక్కదాన్ని పంపిను చూస్తానే ఉంటా దానికి ప్రతి దానికి లైక్ కొడతా. థ్యాంక్స్ థ్యాంక్స్ కాదులేమ్మా చెప్పలే అయితే ఆ వీడియో చూసే మీరు చదువుకున్నారు మీరు మేము పెట్టబట్టే కదా మీరు చూస్తున్నారు వీడియోలో. మా చదువులు నిజంగా నాకు చదువు లేదు మా బిడ్డలు చదువుకున్నారు నేను అదే రే వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా చేయండి అంటే వాళ్ళ కింద మొదలు పిన్ కార్డు వచ్చింది మీకు వచ్చింది అది కూడా చూపించాను పిన్ కార్డు కూడా పంపించారు నేను పోయి నేను తెచ్చినాను అని చెప్పి పిన్నుగా అయితే వచ్చిన కాడి నుంచి జ్వరం లాంగ్ వీడియో తీలేకపోతున్నా. అది కూడా ఆ రోజు అసలు అది కూడా అప్పుడు ఏరియా దగ్గర చేయాల్సింది ఆ ఈడియా. ఇప్పుడు మేము చేపలు ఆడక పోతలా ఒక అలేసుకొని చేపలు పట్టాము దాన్ని తీర్చుద్దాము అని చెప్పి అనుకున్నా. నేను నాకు జ్వరం వచ్చేసా ఈడియా చూస్తే ఈడియా లేదు ముందుకులే అని చెప్పని దానే చేసేసి పిన్నికి అయితే కూడా చాలా టెన్షన్ పడ్డాడు వస్తుందా రాదా అని. వచ్చిందని చెప్పి వచ్చింది చేస్తుంటే మాకు వస్తుందని చెప్పిన నిజంగా అంతే కదా. నేను సంతోషపడ్డా వచ్చింది కదా తెలికి మీరు చూడబట్టే ఇట్లాగా ముందుకు వెళ్తా ఉందన్నమాట ఛానల్. మేము మళ్ళీ కొడుతుంటే పోతాం జనాభా అదన్నమాట. మా పిల్లగా చెప్పంటే నేను పోయినప్పుడు ఇంజి మురిగిపోయినామన్నా ఇంజి మురిగిపోతే మా పెద్ద కూతురు ఉంది లేదు వాళ్ళు కొట్టుమంటే సీపి ఫోటోలా వీళ్ళు ఎవరినైనా మన వాళ్ళగా తింటున్నా అన్న కొట్టే నీ ఫోన్ లో కొట్టుమే అన్న కొట్టింది ఏమి కూడా ఒకరికొకరికి వెళ్తా ఉంటది లైక్ చేస్తా అంటే వెళ్తా ఉంటది అన్నమాట. వీడియో అనేది ముందుకు వెళ్ళిపోతా ఉంటది. అదే ఇప్పుడు అటైతే ఇదే ఇప్పుడు ఈ రోజుకి పెద్ద వీడియో దీన్ని మాత్రం తీసి పెట్టండి నేను ఇంటికి పోయిన కూడా చూసుకుంటా. వస్తే రేపు 3 గంటలకి పెడతాడు అంటే అప్లోడ్ చేసి చెయ్యాలి కదా. ఎంత చదువు నువ్వు? నేను మామూలుగా చదువు అయితే పెద్దగా చదువుకోవాలి నేను. ఎందుకంటే మా పెద్దోళ్ళు మా తాతండి జాబ్ అన్న రాసిన దాకన్నా చదువుకో అని చెప్పని అది పనిగా నన్ను ఇక్కడ చిన్నబాడికి తీసుకుపోయి వదిలేస్తే మళ్ళీ ఇంకొకటే దాంట్లో మా తాతకి ఏం చెప్పానంటే తాత అయ్యరు కొడతా ఉంటాడు ఎందుకు వచ్చిన బాధ నేను బాగాలే తాత అని అనేటప్పుడు నేను ఆ సంగతి మర్చిపోయి అవునా అప్పుడు ఏం చేసా అయ్యరు కొట్టలే నేను చెప్తాను అయ్యరికి అని చెప్పని చెప్పాడు నాకు. అవునా అతగా తాత అప్పుడు అయ్యర్ కర్ర పట్టుకుంటాడు కదా అయ్యర్ కర్ర పట్టుకున్నాడు అనుకో అయ్యర్ చేతిలో కర్ర గాని ఉన్నింది అనుకో నీకు నేను దొరకను నేను నిన్ను కూడా లెక్క చేయాలి నువ్వు నన్ను పట్టుకోలేవు నువ్వు అని చెప్పేసి నేను ఇంటికాడే అవునా సరే పదరైతే నన్ను అన్నాడు అంటేనే కదిలినాను అనమాట. అప్పుడు సరే అని చెప్పి నేరుగా పోయినాం. మేము పోయలేకే కర్ర తీసుకుని కొడతాను పిల్లకాయలు అయ్యారు అప్పుడే కొడుతున్నాడు. అప్పుడే మేము వాకిట్లోకి పోయినాము అని ఏమయ్యా అని అన్నాడు. నీ ఊరు పిల్లడు ఏదో పాలు రాసాడని పిల్లడు మేము కర్ర ఇచ్చాడట. అవి మామూలుగా వాళ్ళు పిల్లకాయ వాళ్ళేం ఏం కొట్టర్లే మనల్ని ఊరికట్ట భయపెట్టి దాన్ని కర్ర ఇచ్చాడు. అప్పుడే కర్రసాయలు చూసింది నేను. మా తాత మాట్లాడతానికి నే తాత కర్ర అని చెప్పి జంపోకినా ఇంకా అనిపిలాడకినా మా తాతను వదిలేసి ఏరు కట్ట అలిగానే అడిగేదంతా మొగిలి పొదలు ఉండి ఆ డొంకను పడి వెళ్ళిపోయింది కైలలో వెళ్ళిపోయాక మా తాత వచ్చేసాడు. సాయంత్రం వచ్చినా నేను అప్పుడు చెప్పుకొచ్చాడు నాకు నువ్వు అటు వచ్చేస్తే అట్ట
కనీసం జాబ్ అన్నా రాసిన దాకన్నా చదువుకోవాలి నువ్వు. అవునులే. చదువుకుంటే బాగుంటది. ఇప్పుడు ఏమి ఇప్పుడు ఎవరికన్నా ఉత్తరాలు వాళ్ళు ఎట్టుండ్రా ఆడ వాళ్ళ పరిస్థితి మనం కనుక్కోవాలి కదా. మేమంటే పెద్దవాళ్ళు, మాకు అంత చదువు లేదు, మాకు మేము చదువుకోలేదు. ఇప్పుడు నీ పోటీ ద్వారా వాళ్ళు ఎలా ఉండేది మాకు తెలుస్తా ఉంటది. అందుకని ఉత్తరం రాసిన దాకన్నా చదువుకోని అని చెప్పని చెప్పుకొచ్చాడు నాకు. చెప్పిన పాట కానీ మా తాత మాట కాదనలేక అంటే ఒక 2-3 నెలలు ఏమో పోయినా బడికి. పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేశాను, కూర్చొని ఎవరు చదువుతా తాత, నడువులు నొప్పులు, కూర్చొని నేను చదవలేను అని చెప్పేసలేక అమ్మ సరే అని చెప్పని ఆపేసాడు అన్నమాట. పుస్తకం తెచ్చి నీకు పుస్తకం తెచ్చాడు. పెద్ద బాల శిక్ష తెచ్చిస్తాను నీకు, దీన్ని పూర్తిగా కానీ చదివేసావంటే లైన్ అయిపోతావు నువ్వు అని చెప్పిన అన్నాడు. అందులో ఏమంటే ఇంగ్లీష్ కూడా ఉంటది, చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు అని చెప్పని మన మామూలు ఇంగ్లీష్ పుస్తకంలో ఎట్లుంటాయో అట్టే ఉండేది అన్నమాట. దాంట్లో అప్పుడు దాంట్లో కథ కూడా ఉండేది. అవన్నీ చదివితే నీవు ఉత్తరం రాయగలుగుతావి అని చెప్పి చెప్పుకొచ్చాడు. సరే అని చెప్పని అప్పుడు చదివేసినదని. చదివేసిన తర్వాత ఆమె ఖాళీగా ఎందుకు ఉండాలా ఇడు అని చెప్పని 2 దునపోతులు దొరికొచ్చేసాడు మా తాత. అవి నేర్పుకుంటా ఇక అట్లా తిరగతా నేను మా బంధువులకి ఇప్పుడు లాంగ్ దూరం వాళ్ళకి జాబ్ రాసిన ఇవన్నీ ఇంగ్లీష్లోనే టైపింగ్ చేసిన దాంట్లో ఇంగ్లీష్ చూసాను నేను పెద్దబాల శిక్షల. ఆ అక్షరాల్లో ఇప్పుడు తెలుగు అక్షరంకి పైన ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందో అది ఉంటుంది అనమాట. తెలుగులో మనం మాకి ఇంగ్లీష్లో ఏం అక్షరం పడుతుందా, ఎన్ని అక్షరాలు పడతాయా అనేది అర్థం అయిపోయింది నాకు. పైన ఉండేది అనమాట. అలాంటివన్నీ చూసి నేర్చుకొని అప్పుడు ఇంగ్లీష్లోనే జాబు లెటర్ రాసిన నేను. 10 లెటర్లు రాసిన నేను. వాటిల్లో ఏం చెప్పాను రాసిందంటే, మామూలు ఇంగ్లీష్లోనే అడ్రస్, లోపల మామూలుగా మీటర్ వచ్చి తెలుగులోనే, మీరు ఎలా ఉన్నారో బాగుండారా, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి, ఈ యొక్క ఉత్తరం మీకు చేరిన వెంటనే మాకు ఉత్తరం రాయండి, లేకపోతే మీ అభిప్రాయాలు మాకు తెలియవు కదా, అందుకని మీరు చేరంగానే వెంటనే రాయండి అని చెప్పని రాసి లోపల ఉంటుంది అనమాట. అది రాసేసి పంపించేసేది నేను. 10 ఉత్తరాలు పంపించేసిన, ఒక్క ఉత్తరం కూడా రాలా నాకు. అప్పుడు నేనేమనుకున్నాను, నేను రాసిన తప్పు వాళ్ళు కాలేదయ్యి అనుకుంటుంది. ఏమో వెళ్ళిపోయినాయి, వాళ్ళకి చదువు వస్తే కదా రాసేదానికి. 1వ తరగతి చదివిందేమో, 1వ తరగతి పూర్తిగా చదవలేదు, సగం చదివినా. దానికి దీనికి అదే పెద్దబాల శిక్ష ద్వారా ఒకరు అట్లా లైన్ అయినా నేర్చుకున్నా. నేర్చుకున్నప్పుడు చెప్పులా ఒకరోజు అక్కడికి పోయింది నేను, ఉత్తరం రాసులా ఆడకి పోయింది నేను వాళ్ళ ఇంటికి. పోతే అప్పుడు మామూలు పూరీళ్ళు ఉంది, అప్పుడు మొత్తం తాటాకులు మూల చిమ్మేసి పెట్టేస్తుంటారు, గుట్టబడిపోయి రాసినట్టు. ఏమి ఆడ ఇన్ని వచ్చినా మాకు రాయొచ్చు కదా, తిరగా పంపించవచ్చు కదంట. అసలు వాటిని చదివింది కాదు, ఎవరు చదవుతారు వాటిని, మా చేత కదా చదివేది అని చెప్పి అన్నారు వాళ్ళు. అన్నట సరే అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. అట్టయితే మనం మాత్రం పోతున్నాయి కరెక్టేను అనుకున్నాను నేను. ఆడించి అట్ట అప్పుడు జాబులు ఉన్నాయి. అప్పుడు జాబుల ద్వారా ఆ విధంగా నేర్చుకుని చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏమన్నా చేయాలన్నా కూడా అదే ఆ చదువు మీదనే. ఇప్పుడు 10వ తరగతి చదివి ఉంటారే వాళ్ళతో పాటు సమానంగా అన్నమాట. నేను వాళ్ళు కూడా నేర్చుకోలేకపోతున్నారు. నువ్వు చేసిన తెలివితేటలు లేవు వాళ్ళకి. మా బిడ్డలు మొత్తం చదువున్నారు 10వ క్లాసు, 3 కూతుర్లు. నేను ఇదే మొదలమే చేసుకోండి, మా యూట్యూబ్ లో డబ్బులు ఇచ్చిన రాకపోతే తల సంగతి అన్నా కూడా వాళ్ళు చిటికట్ల మా వద్దులనైనా అంటున్నారు. అదే ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. కానీ కొద్దిగా అవునులే, తెలివితేటలు ఉండాలా, పని చేయాలా. ఇప్పుడు నేను మామూలుగా అయితే ఊరి పైన పోయేటప్పుడు బోర్డు కానీ కనిపిస్తే బోర్డు నాది పనిగా చదివేది నేను. ఏ ఊరు పోతుందా ఏదో ఇది దారే కాదు, అసలు ఏందా ఏమని రాస్తున్నాడా అని చెప్పని చదివేది నేను. ఇప్పుడు అగ్గిపెట్టి పడిపోయింది అనుకో,
అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ దాన్ని తీసుకొని చదివేది నేను దాని పైన. నువ్వు ఇంగ్లీష్ చదివింటావు రికార్డు తెలుగు చదివినట్టుండి. వాటర్ ప్యాకెట్ పడిపోయింది అనుకో, ఆ వాటర్ ప్యాకెట్ చదివేది దాని పనిగా. నాకు అక్షరం కనిపిస్తే దాన్ని చదవాలనిపించింది అంతే. అందువల్ల నన్ను కథక్కని పట్టుకొని వచ్చేసింది. ఆ తర్వాత మధ్యలో కురవ గ్యాప్ వచ్చేసింది. ఇవన్నీ వదిలేసిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి ఒక చేతిలేక అప్పుడు ఇంకా బిర్ర ఇచ్చేసింది. బుక్ కూడా తెచ్చు ఇంగ్లీష్ బుక్ కూడా తెచ్చుకున్నాను నేను. ఇంగ్లీష్ బుక్ చూపిస్తా ఉండు. ఈ మామూలుగా ఇప్పుడు నీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? నాకు తెలుగు వచ్చు, నేను చెప్పింది. ఇగో ఇది తండ్రి, నాయన్ని తండ్రి అనేది ఫాదర్ అంటారు ఇంగ్లీష్ లో. ఫాదర్ అనే దాన్ని ఇదిగో తెలుగులో వేసి నీకు ఫాదర్. నువ్వు మామూలు ఇంగ్లీష్ చదవాలంటే ఫాదర్ అంటే తండ్రి. ఇదిగో ఇంగ్లీష్ అక్షరం కనుక్కోవాలంటే ఇదిగో ఇక్కడ మదర్ అనేసి, మదర్ అంటే తల్లి. అట్ట చదివితే నువ్వు చదివినంత మాత్రం మనకు రాకపోయినా అట్ట చదువుకున్నా అంటే నేను బళ్ళల్లో క్లాసుల్లో ఎన్ని చదివింది కాదు. కానీ నువ్వు దీన్ని యూట్యూబ్ చేస్తున్నావు అంటే రికార్డు యూట్యూబ్ నిజంగా నేను ఆలోచిస్తున్నా. మా ఊళ్ళకి అంత చాలా మంది చూపిస్తున్నా. వీళ్ళు మా బ్యాచ్ కోటిపాడు వెంకన్నపాలెం ఆడుంటారు వీళ్ళు, మా ఊళ్ళని వీళ్ళు అని చెప్తుంటా. నిన్ను మా పండమామ నడుకుంటావు, నువ్వు మా బావు నడుకుంటావు, వాళ్ళు బంధువులు వీళ్ళు అని చెప్తుంటా. అందరూ తెలుసు, బంధువులే కదా. అయితే బంధువులే కదా. బంధువులు వీళ్ళకి ఒకరోజు అడిగినా ఆ సెంటర్ నిలబడినాడు, నేను చూసుకుంటా. 3 నెలల కోసం 4 నెలల కోసం మన సబ్స్క్రైబర్స్ అయితే నువ్వు ఎంత చదువుకున్నావో అని చెప్పని అడిగాడు. అందుకని అయితే దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన డీటెయిల్స్. అదిగో ఇప్పుడు ఈ పుస్తకం అయితే ఇదిగో ఈ పుస్తకం ద్వారా అయితే నేను ఇంగ్లీష్ అయితేమి, తెలుగు అయితే తెలుగు మామూలుగా వచ్చిలే. మామూలుగా అది కాక నైట్ బడి వచ్చింది, తెలిసి ఉంటుంది నీకు. నైట్ బడులు అంతకు ముందు పెద్దవాళ్ళకి వచ్చింది, పెద్దవాళ్ళకి చదువు లేదు కదా ఎవరికి, నైట్ బడి వచ్చింది. అలాంటప్పుడు అప్పుడు నేను కూడా పోయి నేర్చుకున్నా. నేను పోతే నన్ను పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయేది. ఈ చెప్పనాటి కూర్చుంటా టీచర్లు వాళ్ళు నాకు చెప్పేది, నన్ను మోటి చేసి వెళ్ళేది. వాళ్ళు నువ్వు చెప్తుండవా అనేసి వెళ్ళేది నైట్ అన్నట్ట. నేను చేస్తానని చెప్పి నేను చెప్తుండేది. నేను చెప్తుంటే నాకు వస్తుంది చదువు, వాళ్ళకి వచ్చేదిలే. అడిగాడు ఎంత చదువుకోనంటే అది నేను చదువుకున్నదే అని ఇప్పుడే చెప్పాను. ఇదే నేను చదువుకుంది. సరే ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను. మళ్ళీ రేపు మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్. వీడియోలు మటుకు తప్పకుండా చూస్తా అంటాడంట. బాయ్ చెప్పు నువ్వు కూడా. బాయ్.